హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ప్లేయర్ ఛానల్. ఈ వీడియోలో సింపుల్గా సోలోలో బోయా కొట్టి ఎలా 40+30+ పడాలో చెప్తాం. సింపుల్గా ట్రిక్స్ ఉన్నాయి కొన్ని, అవి చెప్తాం. ఇక్కడ మనం అయితే పీక్ దగ్గర ఉన్న సిమెంట్ బిల్డింగ్ అయితే దిగాం. ఇక్కడైతే ఎవరు దిగలేదు, ఒక్కళ్ళు కూడా. మన పీక్లోకి అయితే వెళ్దాం గుడ్డేరుకొని. M4A1 ఉంది, SKS తీసుకున్నాం. సోలోలో చాలా సింపుల్గా బోయా కొట్టే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మనం 2 times దిగే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ సారి మనం చనిపోకుండా ఆడగలిగితే మనకు ఇంకో ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఈజీగా మనం సెకండ్ సారి బోయా కొట్టే అవకాశాలు ఉంటాయి. అదే మీరు ఫస్ట్ సారి ఎనిమిస్ దగ్గర దిగి స్పీడ్గా చనిపోయి మళ్ళీ వాడిని కొట్టాలి అనే ఆతృత అక్కడే దిగి మళ్ళీ చనిపోతుంటారు. ఇదే అందరూ చేసే తప్పు. మనం అలా కాకుండా ఎక్కడో కొంచెం తక్కువ మంది దిగే ప్లేస్లో దిగి లూట్ ఏరుకొని అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఎనిమిస్ని చంపి పొరపాటున చనిపోతే మళ్ళీ దిగి అక్కడ వాళ్ళని కొట్టే అవకాశాలు ఉంటాయి. మన క్యారెక్టర్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరితో ఉన్నాడు వాడి కిల్ అయితే వెళ్ళిపోయింది. లాంగ్లో నుంచి ఎవరో కొడుతున్నారు. అక్కడ ఒక అమ్మాయి అయితే ఉంది, అమ్మాయి ఇప్పుడు కొట్టాక అమ్మాయి అయితే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చింది మనకి. హెల్త్ వేసుకున్నాం. మనం ఈజీగా 7 to 10 kills అయితే ఈజీగా కొట్టగలం ఇలా ఆడటం వల్ల. అమ్మాయి అయితే పైన అయితే, అమ్మాయి కాదు అబ్బాయి వస్తున్నాడు, వాడికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. కానీ వాడు రాయి వెనక దిగేశాడు. మనం ఇప్పుడైతే ఇక్కడ స్ట్రైట్ ఒకడు వస్తున్నాడు, వాడు మనం చూడాల, వాడిని అయితే కొట్టేద్దాం. వాడైతే మన డ్యామేజ్ అయితే ఇచ్చాడు. మన షార్ట్ రేంజ్కి వెళ్దాం, MP40 ఉంది కాబట్టి. వాడైతే లోపలికి వెళ్ళాడు, మనం తిరిగి అటు నుంచి వెళ్ళొద్దాం. వాడైతే ల్యాండ్ మైన్ తొక్కేసినట్టున్నాడు, మనం స్పీడ్గా వెళ్ళిపోదాం. వాడికైతే హెడ్ ఇచ్చేసాం, వాడికైతే హెడ్ ఇచ్చేసాం. వాడైతే చనిపోయాడు. ఇంకొకడైతే వచ్చేసాడు, వాడికి డ్యామేజ్ పడిపోయింది. వాడికి ముందుకు వెళ్తాడు, చనిపోతాడు. ఇంకొక 2 బుల్లెట్లు అయిపోయాడు. వాడు కూడా అయిపోయాడు. ఇంకొకడు ఎవడో వచ్చాడు, అటు పక్క ఉన్నాడు. అయితే బ్రో మనం బ్లడ్ వేసుకుందాం. వాడైతే ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. మనకు మెయిన్ కావాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు అయితే వచ్చి తీసుకొని షీల్డ్ పాయింట్స్, లుకీటా అని తీసుకుంటే షీల్డ్ పాయింట్స్ అంటే ఎనిమి మనకు కొట్టిన ఎక్కువ డ్యామేజ్ పడదు. ఫస్ట్ థింగ్ మనం లుకీటా పెట్టుకోవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ తగలదు. అలాగే వెస్ట్ అలాంటివి బ్రేక్ అవ్వు. నెక్స్ట్ హయోటా పెట్టుకోవడం వల్ల మనకి లో హెచ్పిలో ఉన్నప్పుడు ఎక్కువ డ్యామేజ్ పడలేదు. వెస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే వెస్ట్ గట్టిగా ఉండటం వల్ల ఇంకా మనం లో హెచ్పిలో ఉన్నప్పుడు ఎక్కువసేపు బతకడానికి ఛాన్సులు ఉంటాయి. నెక్స్ట్ యాండ్రూ క్యారెక్టర్ పెట్టుకోవడం వల్ల ఎనిమి వెస్ట్ చాలా ఫాస్ట్గా బ్రేక్ అయిపోద్ది. అప్పుడు మనం అతన్ని ఈజీగా కొట్టే ఛాన్సులు ఉంటాయి. నెక్స్ట్ మీరు పెట్స్లోకి వచ్చింటే రాకీని పెట్టుకోవచ్చు ఎక్కువ శాతం మ్యాక్సిమం, ఎందుకంటే మీ మెయిన్ క్యారెక్టర్ కూల్ డౌన్ పౌండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేనైతే మెయిన్ క్యారెక్టర్ క్రోనో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అది మనం ఎక్కడన్నా ఓపెన్ ఏరియాలో గ్లోవల్ లేకపోతే కవర్ తీసుకొని కొట్టే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఎవరన్నా మన మీద స్కైల్ వేసారనుకో, అప్పుడు వెంటనే క్రోనో వేసుకోవచ్చు. అది ఒక క్రోనో కూల్ డౌన్ పౌండ్ రాకీని పెట్టుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా ఎలిజిబుల్ అవుతుంది క్రోనో. వాడైతే ఇప్పుడు వస్తున్నాడు నా మీదకి. వాడైతే ఓపెన్ ఆడుతున్నాడు, అది వాడు క్రోనోలో పెట్టుకున్నాడు. వాడికైతే హెడ్ షాట్ ఇచ్చేసాం, వాడైతే అయిపోయాడు. మనం ఇలా సింపుల్గా అయితే బోయా కొట్టచ్చు. ఇప్పుడు మనం ఈ డౌన్లో అయితే ఒక ఎనిమి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఎవడో ఉన్నాడు అని అనిపిస్తుంది.
బ్యాడ్ సౌండ్ వస్తుంది కానీ ఎవరు బయటికి రావట్లా. ఓపెన్లో ఉన్నా కానీ నేను అదే బ్యాక్ సైడ్ అయితే ఫైర్ అవుతుంది. అక్కడికి వెళ్దాం ఫస్ట్. ఇక్కడైతే ఎవడో ఉన్నట్టున్నాడు. అక్కడ గ్లోబల్ ఒకటి వేసింది. ఆ గ్లోబల్ దగ్గరికి అయితే ఎనిమి వస్తున్నాడు. వచ్చేసాడు. వాడిని అయితే ఇప్పుడు మనం కొట్టేద్దాం. వాడైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. గ్లోబల్ వేసాడు. మన దగ్గర చార్జ్ గన్ ఉన్నాయి. గన్ వేసాం. వాడైతే చచ్చిపోయాడు. కింద డ్రాప్ అయితే ఒక లూట్ చేస్తున్నాడు. మనం అక్కడికి వెళ్దాం వెహికల్ వేసుకొని. మనందరం చేసే చిన్న తప్పు ఏంటంటే ఫస్ట్లోనే ఎక్కువ ఎనిమిస్ ఉన్న కాడ దిగి స్పీడ్గా చచ్చిపోయి మళ్ళీ అక్కడే దిగి అక్కడ చనిపోతాం. అందుకని ర్యాంక్ మైనస్ పడిపోద్ది ఈజీగా. ఇలా కానీ మనం ఆడితే ఈజీగా ప్లస్ పడే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అలాగే సింపుల్గా బోయా కూడా కొట్టచ్చు. మన వెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది మన డ్యామేజ్ తగ్గిస్తుంది. అలాగే మన షీల్డ్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఎనిమి కొట్టేటప్పుడు మనకి ఫస్ట్ షీల్డ్ పాయింట్స్ బ్రేక్ అయితే కానీ హెచ్పి ఏం కాదు, వెస్ట్ ఏం కాదు. ఇంకా 18 మంది అయితే ఉన్నారు. మనం అప్పటికే 6 కిల్స్ కొట్టేసాం. ఇప్పుడు ఎవడైనా ఉన్నాడేమో చూద్దాం. ఇక్కడైతే ఒక్కళ్ళు కూడా లేరు. ఎదురుగా స్కానర్లో అయితే ఒకడు ఉన్నాడు. లెఫ్ట్లో ఒకడు ఉన్నాడు. అక్కడికి వెళ్దాం ఫస్ట్. లెఫ్ట్లో ఒకడు, స్ట్రైట్ ఒకడు ఉన్నాడు. మనం ఎల్ షేప్లోకి వెళ్ళి చూద్దాం వాడు వస్తాడేమో అని. ఇక్కడైతే ఎవరు లేరు డ్రాప్ దగ్గర. ఇక్కడ స్ట్రైట్ ఉన్నాడు అతను. అసలు వస్తాడా రాడా అని చూస్తాం. దాని అనుకున్నట్టున్నాడు. జోన్ వస్తుంది కానీ అసలు అతనైతే రావట్లేదు. మనం ఫైనల్ జోన్లో మాత్రం ఎప్పుడు పడకూడదు. ఫైనల్ జోన్లో పడితే సర్వే ఛాన్సులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ బ్లడ్ తీసిద్ది. అప్పుడు ఎనిమిస్ కూడా కొట్టడానికి ఛాన్సులు ఉన్నాయి జోన్లో నుంచి వచ్చేవాళ్ళని. మన పక్కనే వెహికల్ వెళ్తుంది. అతనైతే వెళ్ళిపోయాడు. బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నారు. బ్యాక్ సైడ్ నుంచి కొట్టేశాడు. ఆ ఇంట్లో ఉన్నట్టున్నాడు. అతనైతే వెహికల్ వేసుకొని వచ్చేస్తున్నాడు. మనం కొద్ది కవర్లోకి వెళ్దాం, పైకి వెళ్దాం. అతనైతే వెళ్ళిపోదాం. అతనికి కొడదాం ఎస్కేస్తో. అతనైతే కార్ క్యారెట్ స్కిల్ ఉన్నట్టుంది తగలట్లా. ఇంకా 9 మందే ఉన్నారు. మనకి రైట్ సైడ్లో అయితే 2 ఉన్నట్టున్నారు. మనం ఆ ఇంట్లోకి వెళ్దాం. మనం బోయా కొట్టామనుకో సింపుల్గా అట్లా 40 to 50 ప్లస్ పడిపోద్ది. 7 to 10 కిల్స్ ఉండాలి మినిమం. కింద ఫైట్ జరుగుతున్నట్టుంది. మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడైతే ఫైటింగ్ అయితే అయిపోయినట్టుంది. ఎనిమి అయితే ఆ టవర్ వెనుకొని ఉన్నాడు. పైన 2 ఉన్నాడు. స్కానర్లో కానొస్తుంది. మనం జోన్లోకి అయితే వెళ్దాం. మన చిన్న ఇంట్లోకి వెళ్తే సేఫ్గా ఉంటాం. ఇక్కడ 4 ఉన్నారు. పైన 2 ఉన్నారు. అక్కడ వెహికల్ వేసుకొని ఒకరు వస్తున్నారు. డ్రాప్ దగ్గర ఆగాడు అతను. మనం చూద్దాం కానొస్తాడేమో. డ్రాప్కి ఆపోజిట్ సైడ్లో ఉన్నాడు. ఇంకా ఒక్కడే ఉన్నాడు. నాకు తెలిసి ఆ ఒక్కడు ఎవరు ఆ డ్రాప్ అనుకున్నాడా లేకుంటే ఇంకెక్కడైనా ఉన్నాడో తెలియదు. ఇంతకు ఒక్కడే ఉన్నాడు. అబ్బో చాలా డ్రాప్లు అయితే పడుతున్నాయి ఇప్పుడు. 15 to 10 డ్రాప్స్ అయితే పడ్డాయి ఇప్పుడు. నాకు తెలిసి ఆ ఒక్కతను ఆ డ్రాప్ వెనక ఉన్నాడా లేడా అనిపిస్తుంది. మనం వెళ్దాం.
అతనైతే లేడు ఇక్కడ. ఎక్కడున్నాడు ఉన్న ఒక అతను ఎక్కడి నుంచో కొడుతున్నాడు సైలెన్సర్ వేసి. అర్థం బ్యాక్ సైడ్ ఉన్నాడు. మనం కరోనా వేసి హెల్త్ కిట్ వేసుకున్నాను స్లోగా. ఇలాంటప్పుడు టెన్షన్ పడకుండా స్లోగా వెళ్ళి అతను ఎలా బీట్ చేయాలో ఆలోచించవచ్చు. మనం షార్ట్ రేంజ్ ఫైట్ తీసుకుందాం. మన దగ్గర MP40 ఉంది. షార్ట్ రేంజ్ ఫైట్ ముందు గ్రెనేడ్ వేద్దాం అతని మీదకి. అతనైతే గ్రెనేడ్లు కుక్ చేశాడు. అతనికైతే 34 డ్యామేజ్ పడ్డది. ఇంకా రష్కి వెళ్ళిపోదాం. అతనికైతే హెడ్ షాట్ ఇచ్చేసాం. ఈ వీడియో నచ్చితే కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో మంచి వీడియోలు ఇంకా ఛానల్లో వస్తాయి రాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.